మగవారు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు 3వ స్థానము 6వ స్థానం 2 పాపగ్రహాలు 3, 6 స్థానాల్లో ఉండడం చాలా మంచిది చెప్పాలంటే. లాభంలో కేతు ఉన్నాడు, భాగ్యంలో గురువు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఏ విషయాల్లో అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనట్టు కూడా చెప్పిస్తుంది. సాక్షాత్ వెళ్తామవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు 3లో పాపగ్రహం ఉండడం, 6లో పాపగ్రహం ఉండడం మంచిదే. 3 పరాక్రమ స్థానం, 6 శత్రుస్థానం. సో ధైర్య సాహసాలతో మీ యొక్క శత్రువుని ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకే గొడవలు, చిన్న చిన్న విషయాలకి పోటీ, అవతల పోటీ పడడం, మీరు పోటీ పడడం జరుగుతుంటాయి. దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలగాలి. ధైర్యాన్ని, గుండె నిండా ధైర్యాన్ని, ఒక ఏదైనా పని సక్సెస్ఫుల్ గా చేయడానికి వీటన్నిటి తోడ్పడుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 3లో కుజుడు, 6లో శని ఉంటూ లాభంలో కేతు ఉన్నారు. కేతు లాభంలో ఉండడం మంచిదే. కాకపోతే ఎప్పుడు ఇస్తాడు ఆ లాభం అంటే గణపతిని ఆరాధిస్తూ ఉన్నారు, చంద్రుని ఆరాధిస్తున్నారు. పంచమంలో మీకు రాహు ఉన్నాడు కాబట్టి. అయితే ఈ పంచమంలో రాహు ఉన్న వారికి తులాలగ్నం, తులారాశి వారు సర్వసాధారణంగా కొంత కళా సంబంధించిన రంగాల్లో ఉంటూ ఉంటారు. ఇందులో రైటర్స్ కావచ్చు, సినిమా ఫీల్డ్ వారు కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు, ఇటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులు కూడా బాగుంటుందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ గురువులతో లేదా ఒక కాలేజీని ఇంప్రూవ్ చేసుకునే విషయంలో, లాంగ్ జర్నీస్ వెళ్ళేటువంటి విషయంలో, పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాలలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ గురువారం అవాయిడ్ చేయండి. ఈ లగ్నానికి గురువు పాపి 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉంటూ 2 పాపగ్రహాలతో ఆ యొక్క ఎనర్జీతో 9వ స్థానంలో ఉన్నాడు. ఇది పర్టికులర్ గా జాగ్రత్త వహించండి. మరి దీనికి ఏంటి అంటే, ఒకటి ఇలా నేను మొదట్లో చెప్పినట్టుగా గణపతి, దుర్గా యొక్క ఆరాధన చేస్తూ నవగ్రహాలలో శని, కుజ, గురు, రాహు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీకు అనవసరమైన గొడవల్లోకి వెళ్లకుండా మీరు ఏదైతే పరాక్రమంతో ఒక డేర్ స్టెప్ తీసుకుంటారో ఆ స్టెప్ మూలంగా ఖచ్చితంగా బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం జ్ఞానమాన వరుస వారితో, కొద్దిగా అన్నదమ్ముల వరుస వారు లేదా అక్కచెల్లెల వరుస వారితో తెలియని ఘర్షణలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఉదయం నిద్రలేచిన దుర్గా నామాన్ని కాసేపు స్మరించుకోండి. వీలైనంత మటుకు దుర్గా ఆలయాలకు రెగ్యులర్ గా వెళ్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో రావడం జరగకపోయినా ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక అపోహ ఉంటుంది. దుర్గా దుఃఖనాశిని అంటూ ఉంటారు కాబట్టి ఆ యొక్క దుఃఖాన్ని తొలగిస్తుంది. కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అది చూసుకున్నట్లయితే భారీ వర్షాలు, అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడడం, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. పెట్టుకోండి. కుజుడు ధనస్సులోకి వచ్చాడు అంటే అగ్నితత్వ రాశుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని, జలతత్వ రాశిలో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు, కొన్ని ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడకోసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు. కుదురు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి, ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి కాదు, అన్ని రాశుల వారి గురించి చెప్పేది ఒకటే. మీకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకటి, ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు, ఫ్లైట్ ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు, ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా గాలి, వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా అంటువ్యాధులు అంటూ ఉంటారు, వైరస్లు అంటూ ఉంటారు, లేకపోతే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి. అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటువ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు. ఇది వీళ్ళు ఒక్క రోజుతో వెళ్ళిపోవట్లేదు. ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మెయిన్ రాశిలో ఉంటుంది. ఒక 1.5 year ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే. అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం వరకు ఉన్నట్లయితే
ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మనం బయటపడవచ్చు. దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, బెల్లం కూడా 4 ఉండల్లా తినిపిస్తూ క్యారెట్స్, వీలైతే అరటికాయలు 3 తినిపించండి. మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడ జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి, సరిపోతుంది. మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని, కుజ, రాహు, గురు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట. మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే దీని ప్రభావం ఇలా ఉంది కదా, దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము, ఫ్లైట్స్ వెళ్ళే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా. మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అదేవిధంగా 12 రాసుల వారికి 12 రకాలుగా మీరు చేసుకోవచ్చు. అలాంటి మేషం వారు ఉన్నారు, గణపతిని, సూర్యుని లేదా నారాయణని తలుచుకోవచ్చు. వృషభం వారు ఉన్నారు, ఓం నమో నారాయణాయ అనుకుని బయలుదేరండి. మిథునం వారు ఉన్నారు, శ్రీమాత్రే నమః, అమ్మను మనం రక్షిస్తామనే భావనతో బయలుదేరండి. కర్కాటకం వారు ఉన్నారు, ఓం స్కందాయ నమః అనుకుని బయలుదేరండి. కర్కాటక లగ్నమైనా పర్లేదు, కర్కాటక రాశి అయినా పర్లేదు. ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాశి అయినా సరే పనిచేస్తుంది. సింహం వారు ఉన్నారు, ఓం దత్తాత్రేయాయ నమః అనుకుని బయలుదేరండి. కన్యారాశి వారు ఉన్నారు, ఓం నమో వెంకటేశాయ. తుల, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః లేదా ఓం కాళికాదేవి నమః. వృశ్చికం వారు ఓం కాళభైరవాయ నమః లేదా ఓం దత్తాత్రేయాయ నమః చేసుకోవచ్చు. ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనుకుని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు. అదేవిధంగా మకరం వారు అనుకోండి, చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం లలితాంబికాదేవి నమః అనుకోవచ్చు, లేదా ఓం లక్ష్మీదేవి నమః అనుకున్నా సరిపోతుంది. అదేవిధంగా కుంభం వారు పర్టికులర్ గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవాయ నమః అనుకోండి. మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి నమః అనుకోండి. ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటకు వెళ్తున్నాను తల్లి, లేదా తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి అనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత అనేది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటకు వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే శని కుజుడు పరస్పర వీక్షణ అంటారు దీన్ని. అంటే శని మీనరాశిలో ఉండి కుజుడు మీద దృష్టి ఉంది, కుజుడు ధనస్సు నుంచి మీనంలో ఉండే శని చూస్తున్నాడు. ఈ పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు పర్టికులర్ గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి బాంబు అనుకోండి, యాక్సిడెంట్స్ అనుకోండి, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది. మరి కొంతమందికి ఎక్కడ విదేశాల్లో ఉంటారు, అక్కడ నవగ్రహాలు ఉండవు, కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి, చండీ వినండి. ఇంకా మనకి ఎక్కడున్నా కూడా యూట్యూబ్ లో చండీ పారాయణం కొడితే వస్తుంది. చండీ చేయించుకోలేమండి, నాకు అంత ఇదిలో స్తోమత లేదు, చండీ పారాయణం వినండి, చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.